ఉపాసన రామ్ చరణ్ గారాలపట్టి క్లీంకార కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలుసు. ముఖ్యంగా క్లీంకార ముఖాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తనను నాన్న అని పిలిచిన రోజే తన ముఖాన్ని చూపిస్తాను అంటూ బాలయ్య అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ చెప్పారు. దీంతో క్లీంకార తన తండ్రిని ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో, ఎప్పుడు ఆ పాప ముఖం మనం చూస్తామో అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఎటకేలకు ఉపాసన క్లీంకారాను చూపించేసింది. జూలో వైట్ టైగర్ తో దిగిన ఫోటో ఉపాసన షేర్ చేసింది. హైదరాబాద్ జూలో ఉండే పులి పిల్లను దత్తత తీసుకుని దానికి కూడా క్లీంకార అని పేరు పెట్టినట్టుగా వీరు చెప్పిన విషయం తెలిసిందే. వన్యప్రాణుల సంరక్షణకు తాము మద్దతిస్తామని కూడా తెలిపారు. ఇందులో తల్లి ఒడిలో కూర్చుని ఈ క్లీంకార ఆ క్లీంకారను చూస్తూ దిగిన ఫోటో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలో క్లీంకారాను చూసి ఎంత క్యూట్ గా ఉందో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పులి పిల్లను ఆమె దత్తత తీసుకోవడం జరిగింది. అంతేకాదు వాటి పోషణకు అవసరమైన డబ్బులని చెక్కు రూపంలో డైరెక్టర్ కి అందజేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిన్నారి పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అంతేకాదు మెగా ఇంటికి అదృష్టం చిన్నారి రూపంలో వచ్చింది. ఆమె ఇంటికి వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ ఆ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరిగాయి. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం, 10 ఏళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంగా ఎమ్మెల్యేగా భారీగా మెజారిటీతో గెలిచి ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టారు. రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ కూడా లభించడం, అన్ని ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. మొత్తానికైతే మెగా ఫ్యామిలీకి ఈ పాప అదృష్టవంతురాలు అనడంలో సందేహమైతే లేదు.